జరీ వాటర్ ఫాల్, అబ్బే ఫాల్స్, జీప్కి 800 అట. అబ్బే ఫాల్స్కి వెళ్తుండగా మడికరి వెళ్తాం కదా. మా తెలుగు వాళ్ళే ఉన్నారు అంతా, వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. ఇక్కడ నుంచి వాక్ ఉంటుందట, ఒక 2-3 మినిట్స్ అంతే. ఇక్కడ మరీ పైకి ఎక్కేశారు కదా, చాలా రిస్కీ. జారిపోతే కిందకి వచ్చేస్తారు, రాళ్ళ మీద పడిపోద్దు. హే గాయ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరినాథ్ ఫిల్మ్స్. మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టు చిక్మంగళూరు దగ్గర ఉన్న హెబ్బే ఫాల్స్కి వెళ్ళాం కదా. అదే రోజు అది ఆఫ్టర్నూన్కి అయిపోయింది. అక్కడ నుంచి డైరెక్ట్ ఇది చిక్మంగళూరుకి ఇంకా దగ్గరలో ఉంటుంది. ప్రస్తుతానికి మనం వెళ్తున్న ప్లేస్ అది జరీ వాటర్ ఫాల్, చాలా ఫేమస్ అది ఇక్కడ. సో ఘాట్ రోడ్ అయితే అదిరింది వెళ్తున్న రూట్. వెదర్ మామూలుగా లేదు. ఈ ముల్లానగిరి పీక్ పైకి వెళ్తుంటే మొత్తం జీరో విజిబిలిటీగా మారిపోయిందండి. సడన్ గా పైకి వచ్చే కొద్దీ మొత్తం ఫాగ్ పట్టేసి వర్షం ఒకటి తుప్పర పడుతున్నట్టు. విపరీతమైన క్రౌడ్ కూడా ఉంది. వెహికల్స్ చిక్మంగళూరుకి బాగా దగ్గర కదా, సో అక్కడికి చిక్మంగళూరు వచ్చిన వాళ్ళందరూ ఇటు ఖచ్చితంగా వచ్చేస్తారు అనమాట. భలే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఘాట్ రోడ్ చాలా దూరం ఉంది. చిన్న ఘాట్ రోడ్, చిన్న రోడ్ ఇది. ఆ చిన్న రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్, వచ్చే వెహికల్స్ పక్క నుంచే వెళ్తున్నాయి. అసలు చాలా టైట్ స్పేస్ లో వెళ్తున్నాయి. పైగా ఈ ఫాగ్ ఒకటి మధ్యలో ఏమి కనిపించట్లేదు. టైం 3:30 అయింది మధ్యాహ్నం. బయట వెదర్ మాత్రం చూడండి ఎలా ఉంది. దగ్గరలో ఒక చిన్న వాటర్ ఫాల్ ఒకటి కనపడింది, దాన్ని చూపిద్దాం ఆగాను. ఏదో డ్యామ్ ఓవర్ఫ్లో లా ఉంది కొంచెం. హొన్నమ్మాదేవి ఫాల్స్ అట. బాగుంది వాటర్ ఫాల్, ఇలా స్టెప్ నుంచి జాతు. కానీ ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు టైము. అక్కడ లాస్ట్ హెబ్బే ఫాల్ నుంచి వస్తున్న ఘాట్ రోడ్డు, మళ్ళీ ఇక్కడ ఘాట్ రోడ్డు. ఇప్పటికి ఈవినింగ్ అయిపోయింది. సో పైగా ఫాగ్ చూసారా, మొత్తం క్లౌడీ ఫాగ్ గా ఉంది. క్లౌడ్స్ అంతా విపరీతమైన క్లౌడ్ ఫాగ్ ఉండిపోయింది అలా. సో వర్షం కూడా లైట్ గా పడుతుంది తుప్పరా. సో బానే ఉంది అది హొన్నమ్మాదేవి ఫాల్స్ అని. సో నేను స్టార్ట్ అయిపోతున్నాను మన జరీ వాటర్ ఫాల్స్ కి. లెట్స్ గో. ఇక్కడ నుంచి జస్ట్ జరీ వాటర్ ఫాల్ 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది అంతే. క్రౌడ్ మామూలుగా లేదు, వీకెండ్ కాకపోయినా సరే. జీప్కి 800 అట. షేరింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఓకే, కొంచెం షేరింగ్ దొరికింది. ఇంకో 2 వచ్చారు. సో షేర్ చేసుకుని వెళ్తున్నాం అంట. 10 మినిట్స్ ఏనంట ఇక్కడ నుంచి జర్నీ. సో అక్కడికి వెళ్ళాక 6:30 వరకు ఉండొచ్చట అక్కడే. అన్ని వెహికల్స్ అక్కడ రెడీగానే ఉంటాయి. ఏ వెహికల్ అయినా ఎక్కువ వచ్చేయచ్చట. టోకెన్ ఇచ్చారు. ఇదే పార్కింగ్. సో ఒక 10 మినిట్స్ పట్టింది రైడ్ అంతే. ఇక్కడ నుంచి వాక్ ఉంటుందట, ఒక 2-3 మినిట్స్ అంతే. అక్కడతో ఆపేశారు వెహికల్స్. పక్కన వెళ్తుంది వాటర్. ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చిన వాటర్ అయి ఉంటాయి. ఈ జీప్ సఫారీ మామూలుగా ఉండట్లేదు పొద్దున కానీ ఇప్పుడు కానీ. లాస్ట్ వీడియోలో మీరు చూసారు హెబ్బే ఫాల్ దగ్గర. అక్కడ మొత్తం రోడ్ అంతా అలా ఘాట్ రోడ్ లాగానే ఉంటుంది. రోడ్డు బాగోదు కదా, అడవిలో అక్కడ రోడ్డే ఎయిర్. జీప్ సఫారీలు అన్నీ అలాగే ఉంటాయి మోస్ట్లీ. సో కుదుపులు మామూలుగా ఉండవు. మనకు ఒక టోకెన్ ఇచ్చారు కదా, 6:30 వరకు
ఈవినింగ్ ఇక్కడ వెహికల్స్ అక్కడ పార్క్ చేసినట్టు ఉంటాయట. సో ఆ టైం వరకు ఎప్పుడైనా సరే ఏదో ఒక వెహికల్ ఎక్కి రిటర్న్ వచ్చేయచ్చట. కాకపోతే మనం షేరింగ్ మాట్లాడుకున్నాం కదా, అందరూ కలిపి రావాలట, అదొకటి కండిషన్ పెట్టారు. వచ్చేసాం మనం జరీ వాటర్ ఫాల్కి. భలే ఉంది, చూపిస్తాను మీకు ఇప్పుడు. జరీ వాటర్ ఫాల్స్ చాలా హైట్ నుంచి పడుతుంది, బాగుంది చూడడానికి. అసలు పెద్ద టూ మచ్ ఓవర్ఫ్లో లేదు కానీ వెరీ గుడ్. ఇక్కడ మరీ పైకి ఎక్కేశారు కదా, అది చాలా రిస్కీ. జారిపోతే కిందకి వచ్చేస్తారు, రాళ్ళ మీద పడిపోతాం. పైకి ఎక్కొచ్చు కానీ అలా వాటర్ ఫోర్స్కి ఎదురుగా అలా నిల్చోకూడదు. డ్రోన్ షాట్ కోసం పక్కకి వెళ్తే జలగలు ఎన్ని పట్టుకున్నాయి అసలు దారుణంగా. అసలు నుంచుంటుంటే పట్టేస్తాయి. ఇక్కడే నేను ఇన్ని మహారాష్ట్ర ఇటన్నిటితో తిరిగాను కానీ బీచెస్ జలగలతో మాత్రం ఇక్కడ ఇష్యూ ఫేస్ చేస్తుంది ఇక్కడే. బాయ్ బాయ్. హే గాయ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో ప్రజెంట్ మనం ఇప్పుడు వెళ్ళిపోతున్న ప్లేస్ అబ్బే ఫాల్స్. అబ్బే ఫాల్స్ ఇది మడికేరి దగ్గరలో ఉంటుంది. మడికేరి నుంచి 7 కిలోమీటర్స్, అలాగే కూర్గ్ నుంచి 47 కిలోమీటర్స్ ఉంటుంది. అబ్బే ఫాల్స్కి వెళ్తుండగా మడికేరి వెళ్తాం కదా. సో రూట్ అయితే భలే ఉంది అసలు. అటు ఇటు కాఫీ ప్లాంటేషన్స్, మంచి ఫారెస్ట్ ఫీల్ వస్తుంది. మడికేరి రీచ్ అయిపోయాను. ఇల్లు, కొండపైన ఉన్న ఇల్లు, వ్యాలీస్ అవన్నీ సూపర్ ఉన్నాయి అసలు. ప్లేస్ చాలా నచ్చింది నాకు. రోడ్డు మాత్రం ఎన్ని మెలుపులో అన్ని. ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. దాదాపు హాఫ్ అన్ అవర్ అవుతుంది మనం వచ్చి. వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది. సో వెయిట్ చేస్తున్నా వర్షం ఆగుతుందేమో వెళ్దామని. ఇదేమీ పెద్ద భారీ ట్రెక్కింగ్ గట్రా కాదు, ఇక్కడే పక్కనే. సో అందుకని వర్షం ఆగేదాకా వెయిట్ చేద్దామని ఉన్నాను. వీకెండ్ ఎఫెక్ట్, జనాలు గట్టిగా ఉన్నారు. అక్కడే ఫాల్స్, అక్కడే ఎంట్రన్స్. ఇంకా కింద దాకా ఎక్కడికో వెహికల్స్ ఉన్నా మనకు పార్కింగ్ దగ్గరలోనే దొరికేసింది. ఆగింది, మళ్ళీ వచ్చింది. కార్ దగ్గరనే మళ్ళీ వర్షం వచ్చేస్తుంది. ఇంకా ఆగితే లైట్ ఫెయిల్ అయిపోతుంది. ఫుడ్ కూడా తినక, లంచ్ కూడా చేయకుండా వచ్చినందుకు యూజ్ ఉండదు, లైట్ ఫెయిల్ అయిపోతున్నామని. మా తెలుగు వాళ్ళే ఉన్నారు అంతా, వాళ్ళ మాటలు వినపడుతున్నాయి. ఇప్పుడుదా వర్షం పడి మళ్ళీ ఎండ వస్తుంది ఇప్పుడే. యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్స్కి ఒక స్టోరీ ఉంటుంది. అంటే ఇంతకుముందు ఇది ఒక బ్రిటిషర్ పేరు మీద ఉండేదట. తర్వాత ఒక అతను ఏదో పేరు ఉంటుంది, అతను దీన్ని ఫైండ్ అవుట్ చేసి ఆయనే దీన్ని గవర్నమెంట్ నుంచి కొని ఆయన ఓన్గా ప్రైవేట్గా రన్ చేసింది. ఇది ఆయన కింద ఉన్నది అబ్బే ఫాల్స్. వీకెండ్ ఎఫెక్ట్, జనాలు గట్టిగా ఉన్నారు.
అందులో ఇది మడికేరి కూర్గ్ హాట్స్పాట్ పక్కనే ఉంది కదా, 4 కిలోమీటర్ల దూరం. సో జనాలు విపరీతంగా ఉన్నారు. ఈ స్టెప్స్ కట్టి ఇటు మొత్తం కాఫీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. జస్ట్ ఒక 3-4 మినిట్స్ వాక్ చేసాం, స్టెప్స్ దిగాము, వాటర్ ఫాల్ సౌండ్ వినిపించేస్తుంది, పక్కనే ఉంటుంది. మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ ట్రెక్ ఇది అంతే. ప్లేస్ అయితే భలే ఉంది, చుట్టూరు పెద్ద పెద్ద చెట్లు. చిక్మంగళూరు దగ్గర మాత్రం రీచ్ చేస్తే మామూలుగా లేదు, 2 వాటర్ ఫాల్ దగ్గర కూడా. అక్కడే ఎక్కువ ఫేస్ టు ఫేస్ చేసింది. ఓకే, కనిపించేస్తుంది, పక్కనే ఉంది. వీకెండ్స్ మాత్రం రావద్దు అసలు, అందులోనూ ఇంత టూరిస్ట్ ప్లేసులకి. చూసారా జనాలు ఎంత ఉన్నారు అసలు, రోడ్ అంతా మొత్తం క్రౌడ్తో నిండిపోయింది. కానీ వాటర్ ఫాల్ అయితే బాగుంది. పక్కనే కొంచెం హైట్లో కట్టారు వ్యూ కోసం. చాలా చాలా రాంగ్ డెసిషన్ వీకెండ్ రావడం. జనాలు అసలు తొక్కేసుకుంటున్నారు. ఓకే, రిటర్న్ అయిపోతున్నాను ఇంకా. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. గివ్ ఇట్ ఏ థమ్స్ అప్ ఇఫ్ యు లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.